Bro, this is the best cocktail I have ever tasted. It's just amazing, man. థ్యాంక్స్. By the way, this is Prashant. హాయ్ ప్రశాంత్. విక్రమ్. Nice to meet you, bro. నా కోసం ఇలాంటి డ్రింక్ ఒకటి చేసిస్తావా? యా షూర్. So Vikram, ఈ మంత్ 27 నా కాక్టైల్ పార్టీ ఉంది. It would be great if you come and mix cocktail over there. I'm serious, bro. నువ్వు వస్తే చాలా బాగుంటుంది. నా ఫ్రెండ్స్ అందరికి టేస్ట్ చేయించాలని ఉంది ఈ కాక్టైల్. బిలీవ్ మీ, అంత బాగుంది. అండ్ ఆల్సో అక్కడికి వచ్చే వాళ్ళందరూ బిగ్ షాట్స్. వస్తే నీకు కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ, బట్ ఐఎమ్ సారీ బ్రో. నేను మిక్స్ చేసే లాస్ట్ కాక్టైల్ ఇదే. ఐఎమ్ క్విటింగ్ దిస్ జాబ్. ఈరోజే నా లాస్ట్ డే. అండ్ ఇకపై నేను కాక్టైల్స్ మిక్స్ చేయొద్దు అనుకుంటున్నాను. బట్ బ్రో, జస్ట్ ట్రై కదా. ఐ విల్ పే యూ హౌ మచ్ ఎవర్ యూ వాంట్. I can't, Prashant. I'm really so sorry. But yeah, thanks for the offer. Thank you so much. I'm glad. At least నువ్వు చేసిన లాస్ట్ కాక్టైల్ టేస్ట్ చేస్తున్నందుకు. Cheers. వెళ్ళి ఆ అమ్మాయి దగ్గర పెట్టరా. ఓకే. భయ్యా ఏమైంది? ఎందుకు లేట్? ఇంకో బుకింగ్ వచ్చింది మేడం, 2 minutes. అదేంటి నార్మల్గా చేశాను? పూల్ బుక్ చేశారు మేడం. సార్ మీరు ముందొచ్చి కూర్చోండి, లేడీస్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సార్ ముందుకొచ్చి కూర్చోండి. పర్లేదు పదండి. అది కాదు సార్, లేడీస్కి ఇబ్బందిగా ఉంటుంది కదా. నేను ఇక్కడ కూర్చుంటే మీకు ఏమైనా ఇబ్బందా? సార్ ప్లీజ్ సార్. ఆవిడకి లేని ప్రాబ్లం నీకేంది భయ్యా? పోనీ. పర్లేదు భయ్యా, మీరు వెళ్ళండి. ఏం మనుషులు రా నాయనా. ఛ, ఏమైనా మాట్లాడచ్చు కదా. ఎందుకంత సీరియస్లో? ఏదో ఒకటి మాట్లాడచ్చు కదా. హలో, మాట్లాడచ్చు కదా. సార్ ఎక్కడ డ్రాప్ చేయాలి మిమ్మల్ని? నా లొకేషన్ పెట్టాను కదన్నా, పోనీ. చూసుకోలేదు సార్. మాట్లాడవా? సీరియసేనా? ఏంటి ఇంత ఓవర్ చేస్తున్నాడు? సార్ ఏసీ పెంచమంటారా? అన్నా నీకు ఇష్టమైతే పెంచుకో అన్నా. హే హే. విల్ యూ స్పీక్ సంథింగ్? సాంగ్స్ ఏమన్నా ప్లే చేయమంటారా సార్? అన్నా నీకు ఇష్టం వచ్చింది పెట్టుకో అన్నా. ఎందుకు ఇట్లా దమ్ చేస్తున్నావు? పోనీ భయ్యా. మొత్తానికి మాట్లాడినంటూ అయితే. ఓకే, గుడ్ నైట్. ఏ పక్కన అమ్మాయి ఉండలేది? అమ్మాయేగా, ఇంకాసేపట్లో పోలీస్ స్టేషన్ వస్తుంది, అక్కడ చెప్తారు. అమ్మాయి అంట అమ్మాయి. పోలీస్ స్టేషనా? పిచ్చెక్కిందా? బండి సైడ్ కాపు. నీలాంటి వాళ్ళకి ఇదే కరెక్ట్. ఏ ఆపు బండి.
మరి నా డబ్బులు? నీ పేమెంట్ ఆన్లైన్లో అయిపోయింది. అమ్మో, ఐఎమ్ సారీ అమ్మో. మాట్లాడు కదా ప్లీజ్. అమ్మో, ఏ స్వార్థం లేకుండా మనల్ని ఇష్టపడే వాళ్ళు మన జీవితంలోకి చాలా అరుదుగా వస్తారు. అలా వచ్చిన వాళ్ళని మాత్రం మనం ఎప్పుడూ దూరం చేసుకోకూడదు. అమ్మాయిలు నవ్వుతూ మాట్లాడితే చాలా బాగుంటారు. అదే అందంగా పాట పాడితే, అందులోనూ అది రెహమాన్ పాట అయితే తెగ ముద్దొచ్చేస్తారు. మా లవ్కి క్యూపిడ్ ఏఆర్ రెహమాన్. హ్యాపీ బర్త్డే ఐషు. థ్యాంక్స్ రా. ఇప్పుడు వచ్చేది నేను ఎర్లీగానే స్టార్ట్ అయ్యానే. దారిలో ట్రాఫిక్ డైవర్షన్లు ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాడు? చెప్పింగ్ కానీ ఇట్రా, అమ్మాయి ఎవరు అంత అందంగా ఉంది? నీ ఫ్రెండ్ అయితే కాదు కదా? పడిందా? తనే అమ్ము, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. It was so nice. Thank you so much. Thank you. Ammu, this is Vicky. చెప్పాగా the most bestest person that happened to me అని. ఆపవే, మరి నేను నా డబ్బా కొట్టుకున్నట్టుంది. మీరు అవన్నీ ఏం పట్టించుకోకండి. బై ద వే, దిస్ ఇస్ విక్రమ్. అమృత యలవర్తి. హౌ ఆర్ యూ? ఆఫ్ కోర్స్ ఐఎమ్ సింగిల్. మీరిద్దరు మాట్లాడండి, నేను వస్తాను. అవును, మీరు కూడా మార్టిన్సా? లేదు, మేరీస్. మేరీస్లో కూడా ఇంత అందమైన అమ్మాయిలు ఉంటారా? ఇప్పటిదాకా ఎంతమంది దగ్గర వర్కౌట్ అయింది ఈ లైన్? మీ దగ్గర తప్ప ఆల్మోస్ట్ అందరి దగ్గర. బై ద వే, ఐషు ఎలా తెలుసు మీకు? మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా, కాలేజ్ మ్యాట్. హౌ డూ యూ నో హర్? వి ఆర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్.
ఐషు నీ మొబైల్ నుంచి క్యాబ్ బుక్ చేయవా? నా దాని నుంచి అవ్వట్లేదు. ఇక్కడే ఉండి రేపు పొద్దున్న వెళ్ళొచ్చు కదా. లేదు, మామయ్యకి చెప్పాను, ఐల్ కమ్ హోమ్, వెయిట్ చేస్తూ ఉంటారు. అమ్ము పొన్న ఒక పని చేయి వికీ, అమ్ముని వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంట్లో దింపేసి వస్తావా ప్లీజ్? నీ ఊబర్ డ్రైవర్ కంటే వీడే బెటర్ బ్రో. నా మాట విను, వికీ డ్రాప్ చేసేస్తాడు. నమ్మొచ్చా నన్ను? అస్సలు నమ్మొద్దు, పద. ఐ హోప్ ఐ డోంట్ రిగ్రెట్ దిస్. అబ్బో. బాయ్, గుడ్ నైట్. టెక్స్ట్ మీ వన్స్ యూ రీచ్ హోమ్. చలో Yes. బాయ్. బాయ్ బ్రో, థ్యాంక్స్. బాయ్. సో మిస్ ఎలవర్తి, మేరీస్లో ఏం చేశారు? ప్లీజ్ చదువుకున్నాను మాత్రం చెప్పకండి. BBA మార్కెటింగ్. వావ్, మొత్తానికి మార్కెట్ మొత్తం చేతిలో పెట్టుకుందని ప్లాన్ వేసారా ఏంటి? నాట్ రియలీ. ఓకే. నాకు ఈవెంట్ డిజైనింగ్ అంటే ఇష్టం. ఐ వాంట్ హ్యావ్ మై ఓన్ కంపెనీ. వావ్, నైస్. సో వాట్ డూ యూ డూ? చేశానులేండి పేరుకో బీటెక్, బట్ మీలాగా డ్రీమ్ జాబ్స్ అంటూ ఏం లేవు. ఏ పనైనా ఓకే. ఏ పనైనా అంటే? ఏ పని అయినా అంటే ఈరోజు రాత్రికి ఒక బ్యూటిఫుల్ గర్ల్కి డ్రైవర్గా. నైస్ సాంగ్ నో? యా. ये हंसी वादियाँ ये खुला आसमां आ गए हम कहाँ ये मेरे साजना इन हवाओं में देर आ वाइट बिल्डिंग దగ్గర ఆపండి. ఓకే. Thank you so much for being a good boy and dropping me home safe and for the nice time. ఓకే. ఐ కెన్ బీ గుడ్ ఓన్లీ వన్స్ టు ఎనీవన్. Chalo, good night for now. ఓకే, బాయ్. Bye. నిన్నలా చూస్తూ నన్ను నేనే మరిచా, నిన్నలా లేదే ఎందుకో ఈరోజు. నువ్వే కన్నుల్లో, నీ నవ్వే గుండెల్లో, నువ్వే నేనవుతూ ఉంటున్నా ప్రతిరోజు. వైజాగ్లో నేను అమ్మ ఇద్దరమే ఉంటాము. నాకు 14 years అప్పుడు డాడీ చనిపోయారు. ఓ, అప్పటి నుంచి అంతా అమ్మే చూసుకుంది. యాక్చువల్లీ ఒక్కతే కూతురు, నాన్న లేడనేమో. అమ్మ ఎప్పుడు ఏమడిగినా ఒప్పుకునేది. షీల్ యాక్సెప్ట్ యూ ఆల్సో విక్కీ. మీ పేరెంట్స్ ఎక్కడుంటారు? మామ్ డాడ్ చిన్నప్పుడే యూఎస్కి వెళ్ళిపోయారు. ఇంకా గ్రాండ్ పేరెంట్స్ ఫోర్స్ వల్ల నేను ఇక్కడే ఉండిపోయాను. బట్ ఈవెన్ రీసెంట్లీ దే హ్యావ్ ఆల్సో పాస్డ్ అవే. సో ఇంకా అందుకే అప్పటి నుంచి ఒక్కడనే ఉంటున్నాను. అమ్ము, విల్ యూ లివ్ విత్ మీ? ఉందామే కలకాలం ఓ చలియా, నా గుండె కొట్టుకుంటోంది నీ వల్ల సఖియా, నా ఊపిరాడుతోంది నీ వల్ల, నీ వల్ల, నీ వల్ల, నీ వల్ల, నీ వల్ల. నిన్నలా చూస్తూ నన్ను నేనే మరిచా, నిన్నలా లేదే ఎందుకో ఈరోజు.
హే అమ్ము, హౌ వాజ్ యువర్ డే? Hey Vicky, was a tough one, yeah. ఎలా అయినా ఇంటర్వ్యూస్? Nothing new ra, as usual rejections. Everybody gives stupid suggestions, కానీ ఆపర్చునిటీ ఇచ్చేవాడు ఒక్కడు లేడు. దానికి ఎందుకు అంత డిసప్పాయింట్ అవుతున్నావు? లైట్ తీసుకో, 10 minutesలో ఫుడ్ రెడీ అయిపోతుంది. యూ మస్ట్ బీ హంగ్రీ, గో ఫ్రెష్ అప్ అండ్ కమ్. Yeah. విక్కీ, విక్కీ, చెప్పు. మనం కూడా త్వరగా సెటిల్ అయ్యి ఇలా పెళ్లి చేసుకుంటామంటావా? చేసుకుందాంలే. విక్కీ, నేను సీరియస్గా అడుగుతున్నాను రా. ఇప్పుడు ఏమైందే నీకు? ఎందుకంత ఆలోచిస్తున్నావు? అంటే చేసుకోమా? అమ్ము, నీకు చాలాసార్లు చెప్పా, పెళ్ళి అనేది లైఫ్లో ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో అది హ్యాండిల్ చేయడం కూడా చాలా కష్టం. ప్రస్తుతం మనం జాబ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఫస్ట్ లెట్స్ గెట్ బెటర్ జాబ్స్, లెట్స్ గెట్ ఆన్ దాట్ ఫస్ట్. ఆ తర్వాత హ్యాపీగా చేసుకుందాం పెళ్ళి. అర్థమైందా? అది కాదురా, వెళ్ళిన ప్రతి దగ్గర రిజెక్ట్ చేస్తుంటే అసలు మనకంటూ ఒక కెరియర్ సెట్ అవుతుందో లేదో అని భయమేస్తుంది. అయినా ఇప్పుడు ఏమంత వయసు అయిపోయిందని చెప్పు. వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ టైం. ఎక్కువ ఆలోచించి బుర్రపాడు చేసుకోకు. విక్కీ, విక్కీ, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా, లేచి డోర్ క్లోజ్ చేసుకో. డోర్ దగ్గరికేసి వెళ్ళమ్మో. మే ఐ కమ్ ఇన్ సార్? Miss Amrita Alvarti, ఎస్ సార్. please come in. Take your seat. థ్యాంక్ యూ. ఫస్ట్లీ నీ మెయిల్కి లేట్గా రెస్పాండ్ అయ్యేందుకు సారీ. దట్స్ ఆల్ రైట్ సార్. మీరు అట్లీస్ట్ రెస్పాండ్ అయ్యి కలిసే ఛాన్స్ ఇచ్చారు. కొంతమంది అది కూడా లేదు. నీ డిజైన్స్ అన్ని చూశాను అమృత, చాలా బాగున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు కావాల్సింది కూడా అదే, ఇలా తక్కువ బడ్జెట్లో రిచ్ అండ్ గ్రాండ్ డిజైన్స్. దట్స్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ. అండ్ ఇఫ్ యూర్ ఓకే విల్ వర్క్ టుగెదర్. డెఫినెట్లీ సార్, ఇట్ విల్ బీ అ గ్రేట్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. ఓకే దెన్, రేపు వచ్చి నువ్వు వర్క్లో జాయిన్ అయిపోవచ్చు. జాయిన్ అయ్యాక నీకు వర్క్ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ. అమ్మో, గుడ్ న్యూస్. ఎస్ మిస్టర్, నువ్వు తండ్రివి కాబోతున్నావు. ఏం మాట్లాడుతున్నావే? ఊరికనే అన్నాలేరా. ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఇప్పుడే లేచి బ్రష్ చేస్తున్నా. సరే, నీకు ఒక లొకేషన్ పంపిస్తా, వచ్చి అక్కడ పిక్ చేసుకున్నాను. సరే, బాయ్. హే అమ్ము, వాళ్ళకి నా డిజైన్స్ నచ్చాయి అండ్ జాబ్ కూడా ఆఫర్ చేశారు. రేపే జాయినింగ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నాకు చాలా ఆకలేస్తుంది, ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడుకుందాం పద. యా, వీ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్ మూమెంట్. పద, చలో. ఊరంతా తిప్పి ఇక్కడ తీసుకొచ్చా లాస్ట్కి. మరి నన్ను అడిగితే నువ్వేం చెప్పలేదుగా. సర్లే, ఎలానో ఎప్పుడు పట్టుకొచ్చేది ఇక్కడికే కదా. నైస్ ప్లేస్ నా. ఆ వెనకాల అతను కూడా రెగ్యులర్ కస్టమర్ అనుకుంటా, ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఉంటాడు. సో ఏం తింటావు? ఏదో ఒకటి చెప్పే నువ్వే. ఇక్కడ వెజ్ ఫుడ్ చాలా బాగుంటుందంట, ట్రై చేద్దామా? ఓకే.
అమ్ము మ్మ్. అమ్ము కొంచెం ఫోన్ పక్కన పెడతావా, నీతో మాట్లాడాలి. యా నా ఫ్రెండ్ విశ్వ ఉన్నాడు కదా, వాడి పబ్లో బార్టెండర్గా చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి మళ్ళీ ఇంకో జాబా? అయినా బార్టెండర్గా ఎందుకు? నీకు ఇష్టం లేదంటే చెప్పు, జాయిన్ అవ్వను. ఆహా అలా అని కాదు, ఐ మీన్ సడన్గా ఎందుకని. ఎన్ని రోజులని ఇలా ఖాళీగా ఉంటూ ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాను, అందుకే ఏదో ఒకటి చేద్దామని. మోర్ ఓవర్ బార్టెండింగ్ మీద ఇంట్రెస్ట్ కూడా వచ్చింది. సో యా, మ్హూ. నీకు ఓకేనా? నాకు ఓకే ఏంట్రా, ఐ మీన్ నీకు ఇష్టమైతే చెయ్యి. అంటే బార్టెండర్గా ఆర్ యూ రియలీ ఫైన్ విత్ ఇట్? అయినా దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. నో, నీకు నచ్చిన పని చేస్తూ హ్యాపీగా ఉంటావంటే అదే చెయ్యి. అండ్ మోర్ ఓవర్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ జాబ్లెస్ నువ్వు ఏదో ఒక పని చేద్దాం అనుకుంటున్నావు, నాకు అది బాగా నచ్చింది. నువ్వు ఏ పని చేసినా నాకు ఓకే. అందుకే అంత త్వరగా కనెక్ట్ అయిపోయాను. నాకు గర్ల్ ఫ్రెండ్ అంటే నీలా ఉండాలి. Your orders. యా, థ్యాంక్ యూ. బై ద వే, cheers to our new professional Cheers. life. అమ్ము అమ్ము అమ్ము, లేచి రెడీ అవ్వు. గెటప్, ఐల్ ప్రిపేర్ కాఫీ. బాయ్ విక్కీ, నేను వెళ్తున్నాను, అమ్ము కాఫీ. లేట్ అవుతోంది. చలో బాయ్. బాయ్, టేక్ కేర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. మే ఐ కమన్ సార్? హే అమృత, రా కూర్చో. గుడ్ మార్నింగ్. డూ యూ వాంట్ హ్యావ్ సమ్ కాఫీ ఆర్ టీ? నో బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అమృత, నువ్వు ఆల్రెడీ చాలా ఈవెంట్స్ చేస్తున్నావు కాబట్టి వర్క్ గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ జస్ట్ కీప్ వన్ థింగ్ ఇన్ మైండ్. ఈ రోజుల్లో యావరేజ్ మిడిల్ క్లాస్ నుంచి ప్రీమియం హై క్లాస్ వరకు ఏ ఈవెంట్ అయినా చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నారు. మన ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఈవెంట్ని క్లయింట్ పాకెట్ ఫ్రెండ్లీ వేలో చేయడం. క్లయింట్కి మన మీద నమ్మకం వస్తే ఆ నమ్మకమే ఇంకో ఆపర్చునిటీని తెచ్చిపెడుతుంది. ఐ నో యూ వోంట్ డిసప్పాయింట్ మీ. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ దిస్ విత్ యూ. ఇందులో బడ్జెట్ కేటగిరీ ఉంది. మనకొచ్చే క్లయింట్ మైండ్ సెట్ని బట్టి ఏ కేటగిరీ ఎవరికి సూట్ అవుతుందో సజెస్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. యా షూర్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. జొమాటో ఆర్డర్ సార్. విక్రమ్ అంటే మీరేనా? యా, నేనేం ఆర్డర్ పెట్టలేదే. హ్యావ్ ఏ హ్యాపీ మీల్ మిస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. లెట్స్ టేక్ ఎ సెల్ఫీ. అమ్మా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. పొద్దున్నే కాల్ చేసావేంటి? ఏం లేదమ్మా, ఊరికనే. ఏంటి పరిస్థితి అక్కడ? ఏముందిరా, అంతా మామూలే. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నామ్మా. నువ్వు అండ్ డాడ్ ఎలా ఉన్నారు? మాకేంరా, మేం బానే ఉన్నాం. యా యా, అదేలే. అవును, అమృత ఎలా ఉందిరా? యా, అమ్మ కూడా బాగానే ఉందమ్మా. ఇంకేంట్రా విశేషాలు? అమృత అక్కడ ఉందా? ఇప్పుడే వచ్చింది అమృత, ఇదిగో ఇస్తున్నా. అమ్మ. హలో. హాయ్ మా. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? అంకుల్ ఎలా ఉన్నారు? ఇక్కడ మేమందరం ఫైన్. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? నేను సూపర్ ఆంటీ. అవును అమృత, ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా? అమ్మ ఎలా ఉంది? ఎవ్రీథింగ్స్ ఫైన్ ఆంటీ.
అమ్మ కూడా బాగానే ఉన్నారు. కంగ్రాచులేషన్స్. హౌ ఇస్ యువర్ న్యూ జాబ్? థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, బాగానే ఉంది. నైస్. ఇంకేంటి ఆంటీ, అంకుల్ ఏం చేస్తున్నారు? ఇప్పుడే జాగింగ్కి వెళ్ళారు. ఓ నైస్ నైస్. సో ఇండియా ఎప్పుడు వస్తున్నారు? వస్తాం. విల్ ప్లాన్ సూన్. ఓకే ఓకే అమృత, అమ్మని అడిగానని చెప్పు. యా ష్యూర్ ఆంటీ. ఓకే అమృత. ఇదిగోండి విక్రమ్కి ఇస్తున్నాను. అమ్మా. సరేరా మరి, ఉంటాను. జాగ్రత్త. సరే అమ్మా, బాయ్. బాయ్. ఏమంటుందేంటి మా అమ్మ? ఏముంది, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అడుగుతోంది. ఏమన్నా మరి నువ్వు? నేనెప్పుడో రెడీ అని చెప్పా. చేసుకుందామా మరి? నాకు వేరే పని ఉంది, నేను వెళ్తున్నా. బాయ్. బాయ్. నా కోసం వెయిట్ చేయకు, నువ్వు తినేసి పడుకో. సరే బాయ్, జాగ్రత్త. ఓకే బాయ్. ఎంత పెద్ద అడవైనా తగలబడ్డానికి చిన్న అగ్గిపుల్ల చాలు. అలానే ఎంత స్ట్రాంగ్ రిలేషన్లో అయినా గొడవలు రావడానికి ఒక్క మాట చాలు. హే శ్వేత. హాయ్ అమృత. ఈ మంత్ 27 నా పెళ్ళి, నువ్వు తప్పకుండా రావాలి. వావ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. శ్వేత వెడ్స్ అభిరామ్. ఏం చేస్తూ ఉంటారు మిస్టర్ అభిరామ్? హీ ఓన్స్ అన్ ఐటీ కంపెనీ. బెంగళూరులో కూడా కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు. వావ్, దట్స్ గ్రేట్. యా, లవ్వా అరేంజ్డా? లవ్వే, తనే ఇంటికి వచ్చి ఒప్పించాడు. పర్లేదు, బాగానే ఒప్పుకున్నారు. యా, దే వర్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ అభిరామ్ అన్నమాట. తను నెక్స్ట్ 10 yearsని ఎలా సెట్ చేసుకున్నాడు అన్నది మా వాళ్ళకి చాలా క్లియర్గా చూపించాడు. అంతే, ఒప్పేసుకున్నారు. 10 years సార్ట్ చేసి పెట్టుకున్నాడు అంటే రియలీ గ్రేట్. చలో అమృత, ఐల్ మేక్ అ మూవ్. ఇంకా చాలా మంది కార్డ్స్ ఇవ్వాలి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. 27th మర్చిపోకు, తప్పకుండా రావాలి. డన్. ఓకే, బాయ్. వస్తా. బాయ్. హే అమ్ము. హే విక్కీ. ఎవరిదే పెళ్ళి? నా కొలీగ్ శ్వేతది. ఈ మంత్ 27 కంపల్సరీ రమ్మంది. నైస్ నైస్, వెళ్ళు. కుదిరితే నేను కూడా వస్తాను. విక్కీ, ఇలా అందరి పెళ్ళిళ్ళకి వెళ్ళడమే తప్ప మన పెళ్లి గురించి ఏమన్నా ఆలోచించేదుందా? స్టార్ట్ చేసావు మళ్ళీ? ఎందుకు విక్కీ ఎప్పుడు పెళ్లి గురించి మాట్లాడినా సరిగ్గా సమాధానం చెప్పవు? నీకు నన్ను పెళ్లి చేసుకోవాలని లేదా? అమ్ము, నేను నీకు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు. ఫ్రాంక్గా చెప్పు విక్కీ, పెళ్లి చేసుకోవడానికి నీకేం అడ్డొస్తోంది? అడ్డేం లేదు, కానీ నువ్వే ఆలోచించు. నేను ఒక బార్టెండర్గా చేస్తున్నా. రేపు నువ్వు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఒకవేళ ఓనర్ అవుతే మీ ఆయన ఏం చేస్తున్నాడంటే బార్టెండర్ అని చెప్తావా? నీకెలా ఉంటుంది? నాకు అర్థం కాలేదు విక్కీ. మీ ఆయన బార్ టెండరా అని అడిగితే నేను గర్వంగానే చెప్పుకుంటా దట్ హీస్ డూయింగ్ వాట్ హీ లైక్స్. అది కాదు మ్యాటర్. నీకిది ఒక ప్రెస్టేజ్ ఇష్యూలా ఉందనుకుంటా. నీ పెళ్ళాం నీకంటే ఎక్కువ సంపాదిస్తుందంటే నీకు సిగ్గుగా అనిపిస్తుందా? అది కాదే, హ్యాపీగానే ఉన్నాం కదా. ప్రతిసారి మ్యారేజ్ ట్విస్ట్ ఏంటి? అంటే చేసుకోమా? నేను చేసుకోనని ఎప్పుడు చెప్పలేదు కదా. మనం ఇలాగే ఉంటే రేపేదైనా గొడవ అవుతే మనం విడిపోవడానికి పెద్ద కారణాలు అక్కర్లేదు. అంటే ఇప్పుడు విడిపోతామని చెప్పి పెళ్లి చేసుకోవాలా? పెళ్ళైతే మన రిలేషన్షిప్ ఇంకా బలపడుతుంది విక్కీ. అయినా నాకు ఒకటి అర్థం కాదు, విడిపోయేంత దూరం ఎందుకు ఆలోచిస్తున్నావు? సరే, మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. పెళ్లి చేసుకోనా? ఇంకే, నన్ను వదిలేసి వెళ్ళి అతన్ని చేసుకున్నా అంటే చేసుకో. నువ్వు హ్యాపీగా ఉంటా అంటే అస్సలు ఆలోచించకు. వెళ్ళి చేసుకో. మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. పెళ్లి చేసుకోనా? నువ్వు హ్యాపీగా ఉంటా అంటే అస్సలు ఆలోచించకు. అమ్ము, కాఫీ.
ఒక రిలేషన్షిప్ బాగుండాలంటే ప్రేమ ఒకటే ఉంటే సరిపోదు, బాధ్యత కూడా ఉండాలని అప్పుడే తెలుసుకున్నా. ఏ విక్రమ్, ఏంటి ఇలా వచ్చావు? బ్రో మీతో కొంచెం మాట్లాడాలి. అవునా, కూర్చో, చెప్పేంటో. బ్రో జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను. నైస్ జోక్ మ్యాన్. సడన్గా అలా మానేయడం కరెక్ట్ కాదని తెలుసు, బట్ వేరే ఆప్షన్ లేదు. నువ్వు జాయిన్ అయ్యి 3 months కూడా అవ్వలేదు, అప్పుడే మానేస్తా అంటావేంటి? అయినా నువ్వు మానేస్తా అంటే నేను వెళ్ళనిస్తా అనుకుంటున్నావా? ఐ కాంట్ లూజ్ అ షో స్టాపర్ జస్ట్ లైక్ దాట్. బ్రో నేను చెప్పేది వినండి కదా, ఈ టైంలో ఇలాంటి జాబ్ చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఏదైనా మంచి జాబ్ చూసి సెటిల్ అవుదాం అంటే పబ్లో జాబ్ చేయడం మంచి జాబ్ కాదంటావా? నో, నా ఉద్దేశం అది కాదు. బ్రో నా ఏజ్ 27, నాకు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది, అండ్ ఇంట్లో కూడా పెళ్ళి అన్న ఒక ప్రెషర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒక ప్రాపర్ ఇన్కమ్ లేని జాబ్ చేస్తూ తనని పెళ్లి చేసుకొని హ్యాపీగా చూసుకోలేనని నాకెందుకో స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. అందుకే ఏదైనా మంచి జాబ్ చేసి సెటిల్ అవుదాం అనుకుంటున్నాను. దట్స్ ఓకే, ఆఫర్ లెటర్ వచ్చేంత వరకు ఇక్కడే జాబ్ చేయొచ్చు కదా. కమాన్ మ్యాన్, ఇంటర్వ్యూస్ ఎలానో మార్నింగ్ అటెండ్ అవుతావు, నైట్ ఇక్కడ వచ్చి జాబ్ చేసుకో, సరిపోయిద్ది. బ్రో ఇలా మార్నింగ్ ఇంటర్వ్యూస్, రాత్రి బార్ అని చెప్పి తిరిగితే ఇంకా నేను నా గర్ల్ ఫ్రెండ్తో ఎప్పుడు టైం స్పెండ్ చేస్తాను. ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నావు చూడు. నా పెళ్ళైన కొత్తలో కూడా నాకు ఇలానే ప్రాబ్లమ్స్ వచ్చాయి, నా వైఫ్తో చాలా గొడవలు అయ్యాయి. గుడ్ దట్ యూర్ నాట్ డూయింగ్ దట్ అట్లీస్ట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఆల్ ది బెస్ట్ మ్యాన్. థ్యాంక్స్. కంగ్రాచులేషన్స్ విక్రమ్, యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈవినింగ్ లోపు మీకు ఆఫర్ లెటర్ మెయిల్ వస్తుంది, అండ్ ఫస్ట్ 3 days వచ్చేసి మీకు ట్రైనింగ్ ఉంటుంది, అండ్ దెన్ యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ప్రాజెక్ట్స్. రిమెంబర్ వన్ థింగ్, నెవర్ మిస్ డెడ్ లైన్స్, అవే మనకు చాలా ఇంపార్టెంట్. ష్యూర్ సార్, ఐ విల్ డెఫినెట్లీ గివ్ మై బెస్ట్. ఎనీ క్వశ్చన్స్? నథింగ్ సార్, ఎవ్రీథింగ్స్ పర్ఫెక్ట్. యూ మే లీవ్ నౌ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అమ్మో, ఐమ్ సారీ అమ్మో. అమ్మో, ఐమ్ సారీ అమ్మో. दिल बेचारा फ्रेंड जोन का मारा, दिल बेचारा फ्रेंड जोन का मारा. ఐఎమ్ సారీ అమ్ము. ఇంకొకసారి వదిలే అంటావా? అస్సలన్నా. బై ద వే నీకు విషయం చెప్పాలి. నాకు ఒక స్టార్టప్ కంపెనీలో సేల్స్ మేనేజర్గా జాబ్ వచ్చింది. వాట్? ఇది ఎప్పుడు జరిగింది? ఈరోజు పొద్దున్నే ఇంటర్వ్యూకి వెళ్ళా, సెలెక్ట్ కూడా అయిపోయా. మొన్నే కదరా పబ్లో జాయిన్ అయ్యావు. పబ్ బుట్టి టైం పాస్ అమ్ము, కానీ ఇలాంటి జాబ్ ఉండాలి కదా, సో దట్ శాలరీ కూడా బాగుంటుంది, ప్రాపర్ జాబ్ ఉన్నట్టు కూడా ఉంటుంది. చూస్తూ ఉండు, త్వరగా సెటిల్ అయిపోయి నేను పెళ్లి చేసేసుకుంటాను. నీకు కూడా కావాల్సింది అదే కదా. నా డెఫినేషన్ ఆఫ్ లివింగ్ తనకి వేరేలా అర్థమైంది. విక్కీ, ఇడియట్. ఎందుకురా ఇంత ఓవర్ చేస్తున్నావు? జంగ్లీ. విక్కీ,
సో విక్రమ్, హౌ వాజ్ యువర్ ట్రైనింగ్? It was perfect, sir. I'm really excited to start my new project. ఎనీ ఫీడ్బ్యాక్ ఫర్ యువర్ ట్రైనర్? Nothing as such, sir. I'm totally satisfied. కూల్. ఇందులో నీకు క్లయింట్ డీటెయిల్స్ ఉన్నాయి. Okay? వీళ్ళకి కాల్ చేసి డీల్స్ క్లోజ్ చేయడమే నీ పని. డేలో అట్లీస్ట్ 10 డీల్స్ క్లోజ్ చేయాలి. Sure, sir. I will. ఐ హోప్ యూ వోంట్ డిసప్పాయింట్ అస్. I won't let you down, sir. గుడ్ లక్. Thank you. Hello, sir. This is Vikram Krishna from Beyond Big Solutions. Am I talking to Mr. Raghu? Yes. Sir, do you have a minute to talk? Yes, go ahead. Okay, sir. We have a deal for you. Sorry, I'm in a meeting right now. Can't really talk. Okay, sir. Can you just let me know when can I give you a call back? So I hope you like it and we'll go ahead with it. I'll just let you know the details you need that are required for this role. వాట్ ఈస్ దిస్ విక్రమ్? ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ యూ టు ఫినిష్ 10 డీల్స్ పర్ డే. కానీ వీక్ మొత్తానికి కూడా నువ్వు 10 డీల్స్ పూర్తి చేయలేకపోయావు. నువ్వు ఇంకా న్యూ జాయినింగ్ అని చెప్పి తక్కువ టార్గెట్స్ ఇచ్చాం, అది కూడా ఫినిష్ చేయకపోతే ఎలా? ఇంత వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇప్పటివరకు చూడలేదు నేను. నెక్స్ట్ టైం ఇది రిపీట్ అవ్వదు సార్. నెక్స్ట్ టైం ఇది రిపీట్ అవుతుందా లేదా అనేది కాదు పాయింట్. ఇక్కడ క్లయింట్ వెళ్ళిపోయాడంటే హీస్ గాన్ అంతే. వెళ్ళిపోయిన వాళ్ళని ఎలా తీసుకొస్తావు, వాళ్ళ ప్లేస్ని ఎలా ఫీల్ చేస్తావు? అయినా ఇవన్నీ నిన్ను అడుగుతున్నా చూడు. నీకు ఇంట్రెస్ట్ లేకపోతే మానేసే విక్రమ్, ఇలా మా టైం వేస్ట్ చేయకు. యూ కెన్ లీవ్ నౌ. నాకేదో అయ్యిందేమో నీమో, ఏదేదో చేసిందేమో ప్రేమో, కలలోన చూడని కలలేనేమో, నీలో ఒక సగమయ్యింది నేనేమో. ఎవరినో ఇంప్రెస్ చేయాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలన్న డిజైర్లో ఐ స్టార్టెడ్ లూజింగ్ మై సెల్ఫ్ అండ్ మై పీపుల్. హే వికీ, వాట్సాప్? హే, అవును, పొద్దున కాల్ చేస్తే తిరిగి కాల్ బ్యాక్ ఎందుకు చేయలేదు? ఎందుకే అన్నిసార్లు కాల్ చేసావు? ఒకసారి ఆన్సర్ చేయకపోతే అర్థం కదా పనిలో ఉన్నా అని. ఇది వేసుకో, నీకు ఇష్టం కదా. చాలానే కదా, నేను పెట్టుకుంటాను, వెళ్ళి పడుకోపో. కలలోన చూడని కలలేనేమో, నీలో ఒక సగమయ్యింది నేనేమో. ఓ అమ్మో, ఐఎమ్ సారీ. అమ్మో అమ్మో, ఐఎమ్ సారీ. ఏదో వర్క్ ఫ్రస్ట్రేషన్ నీ మీద అలా అర్చేసాను. సారీ. రేపు డిన్నర్కి వెళ్దామా? చూద్దాం లేరా. 7కి వచ్చి నేను పిక్ చేసుకుంటా ఆఫీస్ దగ్గర. ఓకే? హలో. హే అమృత, ఆఫీస్లోనే ఉన్నావా? ఎస్ సార్. ఏం లేదు, నా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చారు ఆఫీస్కి. వాళ్ళ కూతురు పెళ్లి ఈవెంట్ గురించి మాట్లాడదామని. మన దగ్గర ఉన్న బెస్ట్ డీల్స్ చూపించి డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయ అమృత. ఓకే సార్. అమృత అంటే మీరేనమ్మా? యా, హాయ్ సార్. హాయ్ అమ్మా. రఘురామ్ గారు చెప్పారు, ప్లీజ్ హ్యావ్ యూ సీట్. ఓకే. వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ సార్? టీ, కాఫీ? వద్దమ్మా, పర్లేదు. సో సార్, మా దగ్గర 3 టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఉన్నాయి.
వెల్ అయితే లెట్స్ గో విత్ ద ప్రీమియం ప్యాకేజ్. మీకు కొన్ని రిఫరెన్స్ డిజైన్స్ చూపిస్తాను సార్. సో మీకు ఈ ప్లాన్ గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటా సార్. యా సారీ వికీ, లేట్ అయింది. సారీ విక్కీ, అనుకోకుండా క్లయింట్ వచ్చారు, సో ఉండిపోవాల్సి వచ్చింది. ఐమ్ సారీ రా. ప్లీజ్ విక్కీ, ఐమ్ సారీ. విక్కీ, నాకు లేట్ అయింది, కొంచెం ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తావా? వికీ ప్లీజ్, నేను చెప్పేది ఒకసారి వినొచ్చు కదా. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదమ్మా. అరే, మా సార్ కాల్ చేసి వాళ్ళ ఫ్రెండ్ ఈవెంట్ గురించి డిస్కస్ చేయడానికి వస్తున్నారని నన్ను ఉండమని చెప్పారు విక్కీ. అప్పటికి త్వరగా ఫినిష్ చేసుకొని వచ్చేద్దాం అనుకున్నాను. ఐ డోంట్ నో ఇట్ విల్ టేక్ సో మచ్ టైం. ఒక్క కాల్ అమ్మో. నీకు రావడం లేట్ అవుతుందని చెప్పుంటే ఆఫీస్ బయట పిచ్చోట్ల రోడ్ మీద వెయిట్ చేసి ఉండేవాడిని కాదు కదా. నీకు కాల్ చేయడానికి ట్రై చేశాను విక్కీ, కానీ నీ ఫోన్ కలవలేదు. వదిలే అమ్మో. ఎప్పుడూ చూడని నిన్ను చూస్తూ ఉన్నా కొత్తగా, ఎప్పుడూ చూడని. హే విక్కీ, యా చెప్పు. కెన్ యూ కమ్ పిక్ మీ అప్? నాకు కుదరదు, మీటింగ్లో ఉన్నాను, వెళ్ళిపో ఇంటికి. ఓకే. ఇది నువ్వేనా, ఇది నువ్వేనా, ప్రపంచమంతా ప్రేమే చూపించిన నువ్వే. మదిలోన మెదిలేటి కథలే అన్నీ నీ తీపి గుర్తులై గుర్తొస్తుంటే మనసే మురిసే. హలో విక్కీ, డిన్నర్కి వెళ్దామా? లేదు, నేను ఇక్కడ తినేసాను, నువ్వు తినేసి పడుకో. ఓకే. నీతోటి ఉన్న ప్రతి నిమిషం వరం కాదా, నీకు నా ప్రేమే శాశ్వతం. నన్ను వదిలేసి వెళ్ళి అతన్ని చేసుకున్నా అంటే చేసుకో. నువ్వు హ్యాపీగా ఉంటా అంటే అస్సలు ఆలోచించకు. వెళ్ళు, వెళ్ళి చేసుకో. ప్రపంచమంతా ప్రేమే చూపించిన నువ్వే. హే అమృత, ఏంటి నువ్వు ఇంకా వెళ్ళలేదా? లేదు సార్, విక్రమ్ కోసం వెయిట్ చేస్తున్నా. 2:30 అవుతుంది. విక్రమ్ వస్తాడంట? డెఫినెట్గా వస్తాడు సార్, నేను చెప్పాను పిక్ చేసుకోమని. ఓకే, విక్రమ్ వచ్చే వరకు నేను ఈ కంపెనీ ఇస్తా. అయ్యో సార్, మీరెందుకు అనవసరంగా వెయిట్ చేయడం? అలా అంటావేంటి అమృత? అర్ధరాత్రి ఒక అమ్మాయిని ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళమంటా చెప్పు. అండ్ మోర్ ఓవర్ నీ బాస్గా ఇది నా రెస్పాన్సిబిలిటీ. చిల్,
ఐ డోంట్ మైండ్, నువ్వే మరీ అవుకు. అమృత, యా సార్. ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? ఎస్ సార్. యూ లుక్ లాస్ట్ అమృత. నీకు విక్రమ్కి మధ్య అంతా బాగానే ఉందా? నీకు చెప్పాలని లేకపోతే చెప్పకు. అలా ఏం లేదు సార్. ఐ డోంట్ నో, కొన్ని రోజుల నుండి విక్రమ్ బిహేవియర్ చాలా ఆడ్గా ఉంటుంది సార్. తను ఈ జాబ్ జాయిన్ అయిన దగ్గర నుండి ఏంటో వింతగా ఉంటున్నాడు. సి అమృత, రిలేషన్షిప్లో డిస్టర్బెన్సెస్ అన్నవి కామనే. స్టార్టింగ్లో ఉన్న రిలేషన్షిప్ త్రూ అవుట్ ఉండాలని రూల్ లేదు కదా. లేదు సార్, హీ లవ్స్ మీ. నాకు ఆ విషయం తెలుసు, బట్ ఏంటో అర్థం కావట్లేదు. కొన్ని రోజుల నుండి మేము అసలు రిలేషన్షిప్లో ఉన్నామా అనిపిస్తుంది. డే బై డే మా మధ్య దూరం పెరుగుతోంది కానీ తగ్గడం లేదు. ఇద్దరం కలిసి ఉంటున్నా ఇంతకు ముందులాగా మాట్లాడుకోవట్లేదు. ఒకటే ఇంట్లో ఉన్నా ఇద్దరి మధ్యలో ఏదో కనిపించని గోడ అడ్డుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంతకుముందు నాకు కూడా ఒక లవ్ స్టోరీ ఉండేది అమృత. 7 years రిలేషన్షిప్లో ఉన్నాం. ఇనిషియల్గా అంతా బాగానే ఉండేది, బట్ లేటర్ ఆన్ గొడవలు, డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. ఏం జరుగుతుందా అని రియలైజ్ అయ్యేలోపే వి పార్టెడ్ వేస్. మాకు కూర్చుని మాట్లాడుకునేంత టైం కూడా దొరకలేదు. నువ్వు అంతవరకు తెచ్చుకుంటావు అనుకోవట్లేదు. విక్రమ్ని కూర్చోబెట్టి మాట్లాడు అమృత. ట్రై టు మేక్ హిమ్ అండర్స్టాండ్ అండ్ ఐ హోప్ హీ అండర్స్టాండ్స్. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో అమృత, లవ్ వన్స్ లాస్ట్ ఈజ్ హార్డ్ టు ఫైండ్. ఆ రోజు తర్వాత నాకు నా అనుకున్న మనిషి ఎవరు కనబడలే అమృత. ఇట్స్ వెరీ హార్డ్ టు ఫైండ్ దట్ పర్సన్. ప్రాబ్లం నీ మైండ్లో పెట్టుకుంటే అటు ప్రొఫెషనల్ లైఫ్ ఇటు పర్సనల్ లైఫ్ రెండు ఎఫెక్ట్ అవుతాయి. సో ఏమున్నా ముందు క్లియర్ చేసుకోవడమే బెటర్. ఇది నీ బాస్గా చెప్పట్లా, ఆ సిచ్యువేషన్ నేను ఫేస్ చేసి వచ్చాను కాబట్టి చెప్తున్నా. ఓకే అమృత, ఐ థింక్ విక్రమ్ పడుకుని ఉంటాడు, నేను డ్రాప్ చేస్తా పదా. అర్ధరాత్రి ప్రేమించిన అమ్మాయి, పిక్ చేసుకోమని కాల్స్. ఇవేవి పట్టించుకోకుండా తాగి బాటప్లో పడుకున్నా అంటే ఎవరైనా ఇలానే రియాక్ట్ అవుతారు. అమ్మో, కూర్చో విక్కీ, నీతో మాట్లాడాలి. నిన్న నువ్వు పిక్ చేసుకోవడానికి వస్తావనుకున్నా. అనుకోకుండా ఫ్రెండ్స్ వచ్చారమ్మో, వద్దొద్దన్న తాగమన్నారు. ఒక్క కాల్ విక్కీ, నువ్వు రావట్లేదని చెప్పుండొచ్చు కదా. ఐఎమ్ సారీ అమ్మో. నేను పిచ్చిదానిలాగా నువ్వు వస్తావేమోననుకొని వెయిట్ చేస్తూ కూర్చున్నాను. సారీ చెప్పా కదమ్మో, ఎందుకింత రియాక్ట్ అవుతున్నావు? అర్ధరాత్రి 3 నీతో ఉంటున్న మనిషి ఇంటికి రాకపోతే పట్టించుకోవాలని కూడా అనిపించలేదా? అసలు ఏమైంది విక్కీ? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఇంతకు ముందెప్పుడు ఇలా లేవు నువ్వు. నేనా? మారింది నువ్వమ్మో. ప్రతి చిన్నదానికి ఇలా రియాక్ట్ అవుతూ కొత్తగా బిహేవ్ చేస్తుంది నువ్వు. నేనే కాదు విక్కీ, ఎవరైనా ఇలాగే రియాక్ట్ అవుతారు. ఎందుకంటే లవ్ చేస్తున్నాం కాబట్టి. అంటే నేను చేయట్లేదా లవ్? చెప్పు, ఇదే నన్ను చెప్దామనుకునేది. ఒకప్పుడు ఉన్నట్టయితే మనం ఇప్పుడు లేం విక్కీ. ఒకప్పుడేంటి ఇప్పుడేంటి? బీ క్లియర్ అమ్ము. ఇదంతా కాదు విక్కీ, లెట్స్ గెట్ మ్యారీడ్. ప్రతి దాన్ని ఇలా లాస్ట్లో పెళ్లితోనే లింక్ చేయాలమ్ము. అయినా ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాం కదా. హ్యాపీగా ఉండడానికి, హ్యాపీగా ఉందామని ట్రై చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది విక్కీ. ఐఎమ్ సిక్ అండ్ టైర్డ్ ఆఫ్ ట్రయింగ్ టు బీ హ్యాపీ విక్కీ. అమ్ము, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా?
పెళ్లి అనేది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడున్న సిచ్యువేషన్ మనం అది హ్యాండిల్ చేయలేము. ఇద్దరిది మంచి జాబే కదా, వై ఆర్ యూ సో వరీడ్ అబౌట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీస్? అసలు జాబ్ ఒక్కటే ఉంటే సరిపోదమ్ము. ఏ టెన్షన్స్ లేకుండా మనం హ్యాపీగా ఉండాలంటే సేవింగ్స్ కూడా ఉండాలి మన దగ్గర. నేను హ్యాపీగా లేను, నాకు అది కావాలి ఇది కావాలి అని ఏ రోజైనా నేను అడిగానా విక్కీ? నువ్వు అడగకపోయినా నాకు ఇవ్వాలని ఉంటుంది కదా అమ్ము. ఐ డోంట్ నీడ్ ఎనీ సర్ప్రైజెస్ అండ్ గిఫ్ట్స్ విక్కీ. నాతో స్పెండ్ చేయడానికి నీ టైం ఇవ్వు చాలు. ఒక పని చేస్తా, నా జాబ్ రిజైన్ చేసి నీ పక్కనే కూర్చుంటా, సరిపోతుందా? నేను చెప్పేది నీకు అర్థం కాదు, వదిలే. అయితే అర్థమయ్యేలా చెప్పు, అర్థం చేసుకుంటా. ఇప్పుడు నీకున్న ప్రయారిటీ నీ కెరియరే కదా, అయితే దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. మధ్యలో వేరే డిస్టర్బెన్సెస్ ఎందుకు? కెన్ యూ ప్లీజ్ బీ మోర్ క్లియర్ అమ్ము? నువ్వేం చెప్పాలనుకున్నావు కాస్త అర్థమయ్యేలా చెప్తావా? ఇట్స్ ఓవర్ విక్కీ. దీన్ని నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు నీకు అర్థమవుతుందా అమ్ము? నా వల్ల కావట్లేదు విక్కీ. ఐ కాంట్ స్టే హియర్ ఎనీమోర్. నువ్వు లేకుండా నేను ఉండలేనమ్ము. కానీ నువ్వు ఎలా కాన్ఫిడెంట్గా చెప్తున్నావు నేను లేకుండా నువ్వు ఉండగలుగుతావని చెప్పి? నేను నువ్వు లేకుండా ఉండలేను విక్కీ, కానీ అలవాటు చేసుకుంటా. వదిలి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయావు. అయితే వదిలి ఉందామని నువ్వే అనుకున్నప్పుడు నేనెందుకు ఉండలేను? కానీ గుర్తుపెట్టుకో అమ్ము, 1 వీక్లో తిరిగి నువ్వే వస్తావు చూడు. హే అమ్ము, అమ్ము, అమ్ము. ఎక్కడున్నావు అమ్ము? మావయ్య వాళ్ళ ఇంట్లో. అదేంటి అక్కడేం చేస్తున్నావు? చెప్పా కదా విక్రమ్, నేను అక్కడ ఉండలేనని. నీకేమైనా పిచ్చా అమ్ము? ఇంటికి రా ముందు. రాలేను విక్రమ్. అమ్ము నేను చెప్పేది విను, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఇంటికి రా. నువ్వు ఇప్పటిదాకా చెప్పిన సారీలకి దీనికి డిఫరెన్స్ ఏంటో చెప్తావా? ఐ డోంట్ వాంట్ యు ఎనీమోర్ విక్రమ్. గుడ్ బై. విక్కీ, నువ్వు రోజుకి ఎన్ని సిగరెట్స్ తాగుతావు? ఇప్పుడు లెక్క పెట్టుకోలే. కెన్ యూ స్టాప్ ఇట్? నువ్వు నాతో ఉంటా అంటే చెప్పు, మానేస్తా. బై ద వే, నేను కాల్చే లాస్ట్ సిగరెట్ ఇదే. సంద్రాన్ని గెలిచేంత ప్రేముందే నాలో, సరదాలన్నీ సాగనే నీ ఊహల్లో. కలనైనా కనలేదు, కలలా నూరలేదు, కనులే వెలిగేంతలా వెలుగై కనిపించావు. ఇది నేనేనా, ఇది నేనేనా అని అనిపించేంత ప్రేమే చూపించావే నువ్వు. కదలికే పుట్టించావే, కాలమే మరిచిపోయానే, వదలనే నిన్నొదలనే, నా ప్రాణమే నీదే. కదలికే పుట్టించావే, కాలమే మరిచిపోయానే, వదలనే నిన్నొదలనే, నా ప్రాణమే నీదే. కదలికే పుట్టించావే, కాలమే మరిచిపోయానే, వదలనే నిన్నొదలనే, నా ప్రాణమే నీదే. ఓ నారన్నా, ఓ నారన్నా, ఓ నారన్నా, నారన్నా, ఓ నారన్నా, ఓ నారన్నా, ఓ. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే నౌ? మాట్లాడావా విక్రమ్తో?
అర్థం కాలేదా తనకి? తను అసలు అర్థం చేసుకుందామని ట్రై కూడా చేయలేదు సార్. ఎంతసేపు రెస్పాన్సిబిలిటీస్ అని అంటాడు కానీ దానివల్ల ఏం వదులుకుంటున్నాడో తనకి అర్థం అవ్వట్లేదు సార్. అందుకే తనకి అర్థం అవ్వాలనే తనని వదిలి వచ్చేసా. విక్రమ్ని వదిలేసావా? అవును సార్. నేను తనతో ఉన్నంతసేపు తనకు అన్నీ నార్మల్గానే అనిపిస్తున్నాయి. నేను పక్కన లేకపోతే అయినా తనకి అర్థమవుతుందని వచ్చేసాను సార్. చాలా పెద్ద డెసిషన్ తీసుకున్నావు అమృత. నాకు తెలుసు సార్, కానీ నాకు వేరే ఆప్షన్ లేదు. అమృత, నువ్వు ఒక క్లారిటీతోనే ఈ డెసిషన్ తీసుకున్నావు. మళ్ళీ ఎందుకు రిగ్రెట్ అవుతున్నావు? కమాన్ అమృత, లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్. ఇలా ఒక్క దగ్గర ఆగిపోతే ఎలాగా? హే విక్రమ్, యు ఆర్ రియలీ అమేజింగ్ మ్యాన్. 7 months ముందు జాయిన్ అయిన విక్రమ్కి నేను ఇప్పుడు చూస్తున్న విక్రమ్కి చాలా డిఫరెన్స్ ఉంది. నువ్వు ఫినిష్ చేసిన డీల్స్ వల్ల మన కంపెనీ వాల్యూ ఎంతో పెరిగింది. దిస్ ఈస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ టిల్ డేట్. ద ఎంటైర్ టీమ్ ఈస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ విక్రమ్. ఏంటి నమ్మవా? హియర్ ఈజ్ యువర్ శాలరీ హైక్. నీకు శాలరీ హైక్ ఇవ్వమని మేనేజ్మెంట్ డిసైడ్ చేసింది. వర్క్ ఫ్లో ఇలానే కంటిన్యూ చేస్తే నీకు నెక్స్ట్ 2 monthsలో ప్రమోషన్ కూడా వస్తుంది. కీప్ వర్కింగ్ హార్డ్. ఆల్ ది బెస్ట్. వర్క్ ఫ్లో ఇలానే కంటిన్యూ చేస్తే నీకు నెక్స్ట్ 2 monthsలో ప్రమోషన్ కూడా వస్తుంది. చూస్తూ ఉండు, త్వరగా సెటిల్ అయిపోయి నేను పెళ్లి చేసేసుకుంటా. నీకు కూడా కావాల్సింది అదే కదా. బావ మొత్తానికి పెళ్లి చేసుకుంటున్నావురా, అది లవ్ మ్యారేజ్. చాలా హ్యాపీగా ఉందిరా. కానీ బా అంతా ఓకేనా? ఓకేనా అంటే అర్థం కాలే. అదేరా, అప్పుడే పెళ్లి చేసుకుంటున్నావు, బాగా చూసుకుంటావా? అర్థం కావట్లేదురా, మళ్ళీ అడుగు. అదేరా, నువ్వేమో బార్లో పనిచేస్తున్నావు, ప్రాపర్గా సెటిల్ అవ్వకుండానే పెళ్లి చేసుకుంటున్నావు, బాగానే చూసుకోగలుగుతావా? అసలు సెటిల్మెంట్కి పెళ్ళికి ఏంట్రా సంబంధం? పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలంటే అంతో ఎంతో సేవింగ్స్ ఉండాలి కదరా. అరే, సెటిల్ అయితేనే పెళ్లి చేసుకోవాలనుకుంటే అది బూతురా. సరే చెప్తా విను. నీ దగ్గర ఒక 1 కోటి రూపాయలు ఉంటే అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంటుంది అనుకుందాం. రేపు ఉదయం ఆ అమ్మాయికి ఆ 1 కోటి సరిపోదు, ఇంకొక 2 కోట్లు కావాలంటది. ఆ వచ్చిన తర్వాత ఇంకొక 2 కోట్లు కావాలంటది. అది అలా కంటిన్యూ అయ్యింది, కానీ దానికి ఒక ఎండ్ ఉండదురా. బాబా, బేసిక్గా లైఫ్లో సెటిల్మెంట్ అంటే ఏంటో తెలుసారా? మనతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే మనిషి ఉండటం. నీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా హ్యాపీగా ఉంటుందంటే అంతకంటే ఏం కావాలరా మనకి? ఒకవేళ అమృత నువ్వు విడిపోవడానికి కారణం ఇదే అయితే చాలా పెద్ద తప్పు చేసేవరా. మనకంటూ ఒక మనిషి ఉండటం చాలా కష్టం. వాళ్ళని ఎప్పుడు వదులుకోకూడదు. ఐ డోంట్ నీడ్ ఎనీ సర్ప్రైజెస్ ఆర్ ఎనీ గిఫ్ట్స్ విక్కీ. నాతో స్పెండ్ చేయడానికి నీ టైం ఇవ్వు చాలు. నువ్వు ఏ పని చేసినా నాకు ఓకే. చెప్పు విక్రమ్, ఏంటి లీవ్ కావాలా? సార్, నేను ఈ జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను సార్. అదేంటి, నిన్ననే కదా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు, వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నాను. ఏమైంది సడన్గా? ఎనీ ప్రాబ్లం? సార్, నిన్న మీరే అన్నారు కదా 7 months ముందు చూసిన విక్రమ్కి ఇప్పుడు చూస్తున్న విక్రమ్కి తేడా ఉందని. అదే సార్ నా ప్రాబ్లం. సార్, నేను ఈ జాబ్ జాయిన్ అయిన ఉద్దేశం వేరు, కానీ దీనివల్ల వచ్చిన అవుట్కమ్ వేరు సార్. నా వల్ల ఈ కంపెనీకి ఎంత హెల్ప్ అయిందో నాకు తెలియదు, కానీ నన్ను నమ్ముకున్న వాళ్ళకి మాత్రం నేను చాలా హెల్ప్లెస్ ఉన్నాను. ఐ కాంట్ వర్క్ హియర్ ఎనీమోర్ సార్. ప్లీజ్ కన్సిడర్ దిస్ యాజ్ మై వాలంటరీ రెసిగ్నేషన్. మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను సార్. అదేంటి విక్రమ్, యూ కెనాట్ రిజైన్ లైక్ దట్. ఐ నో సార్, బట్ ఐ రియలీ హ్యావ్ నో అదర్ ఆప్షన్ లెఫ్ట్. ఇది మీరు ఇచ్చిన చెక్. ఐ కాంట్ యాక్సెప్ట్ దిస్ ఈదర్. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ.
వైట్ డ్రెస్ అమ్మాయికి ఇవ్వు. ఎలా ఉన్నావు? ఇప్పటికైతే కొంచెం బెటర్. నువ్వెలా ఉన్నావు? ఫైన్ విక్రమ్. విక్రమ్ అని పిలవకమ్ము, అదోలా ఉంది. మరీ అంత దూరం చేయకు. బై ద వే, ఆర్ యూ స్టిల్ వర్కింగ్ దేర్? యా, ఓన్ కంపెనీ స్టార్ట్ చేయడానికి ఇంకో 6 months పడుతుంది. ఓ నైస్. ఇంతకీ నీ జాబ్ ఏమైంది? మళ్ళీ పబ్లో ఏంటి? మానేసా అమ్ము, చేయలేకపోయా. అదేంటి? ఐఎమ్ సారీ అమ్ము. నువ్వు ఆ రోజు అడిగావు కదా, ఇప్పటివరకు చెప్పిన సారీలకి దీనికి ఏంటి డిఫరెన్స్ అని. ఆ రోజు నా దగ్గర సమాధానం లేదు. కానీ ఇప్పుడు చెప్తున్నా, నా లైఫ్లో నేను దేని గురించి నేను రిగ్రెట్ అవుతున్నాను అంటే అది నిన్ను వదులుకోవటమే. అసలు నిన్ను ఎలా మిస్ చేసుకున్నానో నాకే అర్థం అవ్వట్లేదు. మన 3 years రిలేషన్షిప్లో నువ్వు నా కోసం చాలా చేసావు, చాలా భరించావు నన్ను. ఏ రోజు కూడా నాకు అది కావాలి ఇది కావాలని ఎప్పుడు అడగల. నేనే నీకు ఏదో చేద్దాం, ఏదో ఇవ్వాలని అనుకున్నా. ఆ ప్రాసెస్లో నేను వదులుకుంటానని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. నా వల్ల నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావో నాకు తెలియదు, కానీ నువ్వు ఉన్న రోజులు మాత్రం చాలా బాగుండిందమ్మా. కానీ అలా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక్కసారికి వదిలేసి వెళ్ళిపోయాక నాకేం అర్థం కాలేదు. అలా వదిలిండాల్సింది కాదమ్మా. ఆ రోజు నాకు అదొక్కటే ఆప్షన్ కనిపించింది విక్కీ. కరెక్టేలే, కనీసం నేను నీకు వేరే ఆప్షన్ కూడా ఇవ్వలేకపోయాను. బట్ ఐఎమ్ సారీ, నేను నిన్ను అర్థం కూడా చేసుకోలేకపోయాను. ఇది నీకు చెప్పాలని చాలాసార్లు ట్రై చేశానమ్మా, కానీ నువ్వు నాకు ఎప్పుడూ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఐమ్ సారీ విక్కీ. అన్నిసార్లు నిన్ను పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేసి ఉండాల్సింది కాదు విక్కీ. ఎప్పుడూ ఇంట్లో వాళ్ళు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో అని అనిపించేది, కానీ మనం పెళ్లి చేసుకోకపోయినా హ్యాపీగానే ఉన్నామని ఆలోచించలేకపోయా విక్కీ. నాకు కొంచెం టైం కావాలి అనిపించింది. నువ్వంటే నాకు ఎప్పుడూ ఇష్టమే విక్కీ. హలో, 10 minutesలో వస్తున్నా. క్లయింట్తో మీటింగ్ లేట్ అయింది. నో ఆఫీస్ కార్లో. యా. అమ్ము, నీకు పర్వాలేదంటే నేను డ్రాప్ చేయనా? నో, ఆఫీస్ కార్ ఇస్ కమింగ్. నీతో ఇంకా చాలా చెప్పాలని ఉందమ్ము, కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇన్ని మంత్స్ తర్వాత కలిసేసరికి మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. బట్ ఐఎమ్ హ్యాపీ బికాజ్ అంతో ఎంతో ఎమోషన్ అయితే లెట్ గో అయింది కదా. ఇక్కడ కొంచెం ముందుకు రండి. ఓకే, హ్యావ్ టు గో. సీ యూ విక్కీ. బాయ్. బాయ్. అమ్ము, ఈ 6 months నీకెలా ఉండిందో నాకు అలానే ఉండింది విక్కీ. ఐ వాంట్ us back. Can I live with you? అమ్ము, మనం పెళ్లి చేసుకుందామా? చెప్పు, విల్ యు బీ మై అదర్ హాఫ్?
కదలికే పుట్టించావే కాలమే మరిచిపోయానే వదలనే నిన్నొదలనే నా ఐ మిస్డ్ యూ సో మచ్. ఐ మిస్డ్ యూ టూ విక్కీ. ఐ లవ్ యూ సో మచ్ అమ్ము. లవ్ యూ. మరిచిపోయానే వదలనే నిన్నొదలనే నా ప్రాణమే నీదే కదలికే పుట్టించావే కాలమే మరిచిపోయానే వదలనే. మొత్తానికి నీ పెళ్ళి కూడా అయిపోతుందిరా. ఉన్న సుబ్బుగాడు ఇవాళ నువ్వు. లవ్ ఇస్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్ మామ వెన్ యూ ఫైండ్ ద రైట్ పర్సన్. అదంతా కాదు కానీ మొన్న మధుగాడు చెప్తున్నాడు నీ లవ్ స్టార్ట్ అయిందంట కదా, దాని గురించి చెప్పు ముందు.